ఈరోజు మన స్కూల్లో రీడేథాన్ మీన్స్ మనకు మారథాన్ లాగా 5 కిలోమీటర్స్ రన్నింగ్ అని అలా ఉంటాయి కదా. సేమ్ అలాగే రూమ్ టు రీడ్ సంస్థ వాళ్ళు మనకు అందించిన రకరకాల స్టోరీ బుక్స్ అవన్నీ మీ చేతిలో ఉన్న అవే కదా. ఈరోజు మనం 11 to 11:30 రీడేథాన్ ప్రోగ్రాంలో భాగంగా మనం మన టెక్స్ట్ బుక్సే కాకుండా స్టోరీ బుక్స్ కూడా చదవడం నేర్చుకోవాలి. అదనంగా మనం ఎన్ని బుక్స్ చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది. మనకి రూమ్ టు రీడ్ వాళ్ళు ఇలా మొబైల్ బ్యాగ్ ఇచ్చారు కదా. మొబైల్ స్టోరీ బుక్స్ అంటే మళ్ళీ వేరే పాఠశాలకి 1 monthకి ఒకసారి వేరే పాఠశాలకి మనం మార్చుకుంటూ ఈ బుక్స్ చదువుకోవచ్చు. వాటితో పాటు చాలా ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ కూడా వచ్చాయి. ప్రైమరీ స్థాయిలోనే మీకు యూజ్ అయ్యేవి. వీటితో పాటు వికాసం 1, 2 బుక్స్ కూడా వచ్చాయి. రోజుకొక స్టోరీ చదవాలి, అందులో ఏముందో అర్థం చేసుకోవాలి. విద్యార్థుల్లో పఠనాసక్తి అంటే చదవాలనే కుతూహలం ఎంత ఉంటే అంత భాషాభివృద్ధి జరుగుతుంది. విషయ అవగాహన అంటే మనకి లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి, అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడం అవన్నీ వస్తాయి. మీకు ఈ బుక్స్ నచ్చాయా? ఇంగ్లీష్ బుక్ చదువుతారా ఇప్పుడు? ఎవరు చదువుతారు ఇంగ్లీష్ బుక్? ఎస్, గుడ్. ఈ చెట్టు బాగా పొడుగు పెరుగుతున్నది. పెరుగుతున్నది. సూపర్.